తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం తెలంగాణ ఉద్యమంలో ఒక కీలక మలుపని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్ అన్నారు. శ్రీకాంతాచారి 15వ వర్ధంతి సందర్భంగా స్థానిక కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆదిలాబాద్ బస్టాండ్ సమీపంలో గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. స్వరాష్ట్ర సాధనలో తెలంగాణ అమరవీరుల ఆత్మ బలిదానాలు చూసి చలించిన యూపీఏ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర విభజనకు శ్రీకారం చుట్టిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో పార్టీకి భారీ నష్టం వాటిల్లుతుందని తెలిసిన తెలంగాణ ప్రజల సెంటిమెంట్ను గౌరవించి మిచ్చి అలాగే రాష్ట్రంలో ప్రాణత్యాగాలు చేసిన వారి ఆత్మకు శాంతి కలిగేలా స్వరాష్ట్రమిచ్చిన దేవత సోనియా గాంధీ అని కితాబునిచ్చారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఏర్పడిన పరిణామాలకు సంబంధించి టీఆర్ఎస్ సర్కారు ఉద్యమకారులను విద్యార్థులను అన్యాయం చేసిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు తగిన గౌరవం ఇచ్చిందని అన్నారు. మరి ఆనాడు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊసినటువంటి స్వర్గీయ సోదరుడు శ్రీకాంతాచారి ఆత్మ అర్పణమే తెలంగాణ మరియు ఉద్యమానికి నాంది వలికింది. ఆనాడు శ్రీకాంతాచారిని చేసుకున్నటువంటి ఆత్మ అర్పణం ఆ తర్వాత కొన్ని వందల మంది విద్యార్థులు మరి తెలంగాణ ఉద్యమం కొరకు అసూలు బాసిన మాట అందరికీ తెలిసినటువంటి విషయం. ఆ సందర్భంలో మరి యూపీఏ చైర్పర్సన్గా ఉన్నటువంటి గౌరవనీయురాలు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు చెలించిపోయి మరి పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్ర విభజనకు శ్రీకారం చుట్టినటువంటి గొప్ప మానవురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో నష్టపోతున్నది అని తెలిసినప్పటికీ మరి తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసినటువంటి అమరవీరులకు మరి తెలంగాణ ఇచ్చి వారి ఆత్మకు శాంతి చేకూర్చినటువంటి నాయకురాలే సోనియా గాంధీ గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదట తెలంగాణ ఉద్యమకారుల్ని కుటుంబాల్ని మరి గౌరవించిన ఘనత కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి